హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన భామ కలాపం 2 మూవీ గురించి డిస్కషన్ చేసుకుందాం. 2022లో రిలీజ్ అయిన భామ కలాపంకి సీక్వెల్ ఇది. అప్పట్లో ఇది చాలా పెద్ద హిట్ అయింది. ఆహా మైలేజ్కి చాలా హెల్ప్ అయింది. తిరిగి అదే టీమ్ తోటి భామ కలాపం 2 తీసుకొచ్చారు. ప్రమోషన్లతో ఆడియన్స్ని దృష్టిలో పడేలా చేసుకున్నారు. అభిమన్యు తడిమెట్టి దర్శకత్వం వహించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ను ప్రశాంత్ విహారీ సంగీతం అందించిండు. ఇంకో ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే పార్ట్ 2 స్టోరీ ఏంటంటే సేమ్ దానికి ఏమి అంత పొంతన ఉండదు. ఈ భామ కలాపం 2 1000 కోట్ల విలువైన కోడిపుంజి బొమ్మను దొంగిలించే నేపథ్యంలో ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అనేది తీసినారు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే భామ కలాపం 2 స్కేల్ పెంచిన మొదటి భాగంలో ఉన్న ఫ్రెష్నెస్ కానీ థ్రిల్స్ కానీ ఇందులో చాలా తగ్గిపోతాయి. అక్కడక్కడ నవ్వించి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మరీ విసుగు రాకుండా చేసిన దర్శకుడు అభిమన్యు అంచనాలు అందుకోవడంలో మాత్రం కొంచెం తడబడ్డాడు. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే ప్రేమ అనే అనుభవ పాత్రలో చాలా ఒదిగిపోయింది. ఆమె ఉమెన్ షో అనిపించినారు. శరణ్య తెరపై కనిపించినంతసేపు నవ్వులే ఉంటాయి. శరత్ కపూర్ చాలా అందంగా అనిపించింది, గ్లామర్ డాల్ అనొచ్చు. బ్రహ్మాజీ కామెడీ కూడా బాగుంది. టెక్నికల్గా ఈ సినిమా బాగానే ఉంది. ఈ మూవీని వీకెండ్లో చూడడానికి బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ మూవీని చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.